హరీష్ రావుపై విమర్శలు చేస్తే లాభం పడేది ఎవరని కవితను ప్రశ్నించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి. యూరియా దొరకక రైతులు, ప్రభుత్వ పథకాలు హామీలు అవ్వక మహిళలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాటి మీద పోరాడకుండా ఈ పంచాయతీ ఎందుకోసమని, దీనివల్ల ప్రజలకు ఏమైనా లాభం ఉందా అని బుధవారం ఆయన మీడియా సమావేశంలో అన్నారు. నేను ఇవాళ ఓపెన్ గా అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిర్రా రాలేదా? ఆ తర్వాత నుండి నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ఇవాళ హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి? ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సరే, ఆయనతో పాటు మిగతా వాళ్ళని కూడా ఒకరిద్దరిని కలిపి మాట్లాడినారు. వాళ్ళు ప్రభుత్వంలోనే లేరు, సంతోష్ జనరల్ ప్రభుత్వంలో ఉన్నారు. ఒకసారి ఆయనకి రాజ్యసభ ఇచ్చినారు. ఆయన మొత్తం పాత్ర అంతా కూడా కేసీఆర్కు వ్యక్తిగత సహాయకుడు. నిజం చెప్పాలంటే ఆయన మంది కాదు కదా, మీ అన్ననే కదా. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక మహిళలు ఇబ్బంది పడుతుండ్రు, పెన్షన్ రావట్లేదు, కళ్యాణ లక్ష్మి ఆలస్యం అవుతా ఉంది, సంక్షేమ పథకాలు ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు అవుతలేవు. ప్రజలకు సాంత్వనగా నిలవాల్సినటువంటి సందర్భంలో ఈ పంచాయతీలతోనేమొచ్చింది నాకు అర్థం కాదు. సమయం సందర్భం లేదా?